రెండవ మాట మనం గమనించినట్లయితే ఇది ఒక వాగ్దానంగా మనం చూస్తున్నాము. ఈ వాగ్దానము దేవుడు ఎవరితో చేస్తున్నాడంటే, అక్కడుండే ఆయన శిష్యులతో ఈ మాట చెప్పట్లేదు, ఈ వాగ్దానం చేయట్లేదు. అక్కడుండే రోమా ప్రభుత్వంతో ఈ వాగ్దానం చేయట్లేదు. అలాగే ఆయన తల్లితో ఆ వాగ్దానం చేయట్లేదు. కానీ ఎవరితో ఈ వాగ్దానం చేస్తున్నాడంటే, దొంగతో, బందిపోటు దొంగతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం అసలు ఈ దొంగలు ఎవరు, వాళ్ళ గురించి ఈ 4 సువార్తల్లో వాళ్ళ పేర్లు అయితే మనకు ఎక్కడా కనిపించవు. కాకపోతే మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం ప్రకారము ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. చాలక్క, ఇక్కడ ఏముంది? బందిపోటు దొంగలు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. చాలక్క, ఇప్పుడు చదవబడిన లేఖనాల ప్రకారము వాళ్ళు ఎవరండి? బందిపోటు దొంగలు. అలాగే లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడ దుర్మార్గులు అని వ్రాయబడి ఉంటుంది. మామూలుగా అప్పటి రోజుల్లో అయితే సాధారణంగా దొంగతనం చేసిన వాళ్ళకి ఏమి శిక్ష వేసేవాళ్ళంటే, వాళ్ళు దొంగిలిచ్చిన దానికి అనేక రేట్లు, వాళ్ళు ఎంత దొంగతనం చేస్తారో అంతకంటే ఎక్కువ చెల్లించే శిక్ష వేసేవారు. అయితే శిలువ శిక్ష అప్పటి రోజుల్లో ఎవరికి వేసేవాళ్ళంటే, ఈ రోమా చట్టం ప్రకారము హింసాత్ములకు, తర్వాత శత్రువులకు, రాజ్య విరోధులకు, అలాగే ఇలాంటి బందిపోటు దొంగలకు ఆ శిలువ శిక్ష వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ ఈ ఈ శిలువ శిక్ష దొంగలకి వేశారంటే వాళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళో, తర్వాత ఎంత ప్రమాదకరమైన దొంగలో, ఎంత ఘోరమైన దొంగలో అని మనకి ఆ బందిపోటు దొంగల గురించి మనకు అర్థమవుతా ఉంది. తర్వాత మనం చూసినట్లయితే మొదట 2 దొంగలు యేసు ప్రభు వారిని దూషించారు, నిందించారు, అవమానించారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చూద్దాం. చాలా. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. చాలక్క, ఇప్పుడు చదివిన లేఖన భాగంలో చూస్తే మొదట వాళ్ళిద్దరు దొంగలు జన సమూహంతో కలిసి యేసు ప్రభు వారిని నిందించారు, దూషించారు. అయితే ఈరోజు మన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ద్వారా మనం ఒక 4 విషయాలు చూద్దామండి. ఫస్ట్ అయితే దొంగ మార్పు చెందడం. అసలు మొదటి దొంగ అయితే మార్పు చెందలేదు, రెండవ దొంగ మార్పు చెందాడు. అప్పటి వరకు యేసు ప్రభు వారిని దూషించిన ఆ దొంగ సడన్గా ఆయనకి ఏమైంది, ఎందుకు మార్పు చెందాడు, దేవుడిని తన రక్షకునిగా ఎందుకు అంగీకరించాడు అనేది మనకి లేఖన భాగంలో అయితే ఎక్కడ రాయబడలేదు. కాకపోతే అక్కడ సిలువ వేసిన కొన్ని సంఘటనలను నేను మీకు చెప్తాను. ఆ సంఘటనలను బట్టి ఆ దొంగ మారి ఉండొచ్చు అని మనం గమనిద్దాం. ఇప్పుడు ఫస్టు యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట, ఈ మొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అక్కడ యేసయ్య, ఆయన ముందు మరణం ఉంది, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. మనకు ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తాం? మన కోసం మనం ప్రార్థిస్తాం, మన కుటుంబం కోసం మనం ప్రార్థిస్తాం. కానీ యేసయ్య ఏం చేశాడు? అక్కడ ఆయన శిలువ మరణం పొందుతూ కూడా ఇతరుల కోసం ప్రార్థించాడు. ఇతరులు వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించు తండ్రి అని ఇతరుల కోసం ప్రార్థించాడు. ఆ ప్రార్థన చూసి ఆయన మారి ఉండొచ్చు, ఆయన హృదయానికి అది గుచ్చుకొని ఉండొచ్చు అని మనం చూస్తాం. అలా
అలాగే అదే విధంగా అక్కడ సిలువలో యేసు ప్రభు వారి నిశ్శబ్దాన్ని, గౌరవాన్ని ఆయన అక్కడ గమనించాడు. నిశ్శబ్దం ఎందుకంటే అక్కడ జనసమూహం అంతా ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన బట్టలు చింపి చీట్లు వేసుకుంటూ ఉన్నారు. అలాగే మత నాయకులు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు, ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినా కానీ యేసయ్య ఒక్క మాట అయినా మాట్లాడా? మాట్లాడలేదు. మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ ఎడల ఆయన ఏం కలిగి గౌరవం కలిగి ఉన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనకి ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనకు కోపం వస్తుంది, మనం భరించలేం. వాళ్ళని తిరిగి ఏదో ఒకటి అనాల్సిందే, లేదంటే ఏదో ఒకటి చేయాలనే ఆ మనసులోనే ఉంటుంది. కానీ యేసయ్య అక్కడ ఆయన్ని వాళ్ళు ఎంత అవమానిస్తున్నా, ఎంత ఎగతాళి చేస్తున్నా ఆయన నిశ్శబ్దంగా, మౌనంగా వారి ఎడల గౌరవం కలిగి ఉన్నాడు. మనం చూడవచ్చు ఆ దొంగ జీవితాంతము ఆయన జీవితంలో అంతా క్రూరమైన వారితో, లేదంటే దొంగలతో కలిసి ఉన్నాడు. అలాగే క్రూరమైన జీవితం ఆయన జీవించాడు. ఆయనకి మంచితనం అంటే ఏంటో తెలీదు. ఎవరినైనా కొట్టడం, చంపడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి లాక్కోవడం, ఇది ఆయన జీవితం అంతా ఆయన క్రూరత్వంలోనే ఉన్నాడు. కానీ ఒక్కసారి యేసయ్య అలా ఆయనని అవమానించిన వాళ్ళు ఆయనని అవమానించినాగా నిశ్శబ్దంగా వారి ఎడల గౌరవం కలిగి ఉండడం చూసి ఆయన మార్పు చెంది ఉండవచ్చు, ఆయన మనసుని అది తాకి ఉండవచ్చు అని మనం గమనించవచ్చు. అలాగే సిలువ పైన ఉన్న శాసనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం. చాలక్క. ఇక్కడ ఏమని రాసింది? ఆయన తల పైన యూదుల రాజైన యేసు అని వ్రాయబడి ఉంది. ఆ రోమ చట్టము అది ఎగతాళిగా రాశారు, అంటే ఆయనని అపహసించడం కోసం రాశారు, ఆయన్ని ఎగతాళి చేయడం కోసం ఆ మాట రాశాడు. కానీ ఆయనకి ఆ మాట చదివిన తర్వాత ఆయనకి ఆ దొంగకి అది కూడా ఆయనకి జ్ఞానోదయం అయి ఉండవచ్చు. అంటే ఈయన యూదుల రాజు అనని ఆయనకి జ్ఞానోదయం అయ్యిందనమాట. అలాగే ప్రకృతిలో జరిగిన దృశ్యాలు, తర్వాత చీకటి కమ్మింది. ప్రకృతిలో యేసయ్యని సిలువ వేసినప్పుడు ప్రకృతిలో చాలా మార్పులు జరిగాయి, భూకంపం వచ్చింది, తర్వాత అలాగే చీకటి కమ్మింది. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఈయన దైవ కుమారుడు, సామాన్య మానవుడు కాదు. సామాన్య మానవుడికి ఈ విధంగా జరగదు, దైవ కుమారుడు కాబట్టి ఇలా ప్రకృతిలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అని, ఈ ప్రకృతి కూడా ఆయన దైవ కుమారుడు అని సాక్ష్యం పలికింది అని ఆయన హృదయంలో మార్పు మొదలవుతుంది అనమాట. మార్పు స్టార్ట్ అయ్యి అప్పుడు ఆయన ఎలా ఒప్పుకుంటాడో మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40-41 వచనములు చదువు. చాలక్క. ఇక్కడ ఆయన హృదయం మార్పు చెందిన తర్వాత ఆయన మొదటి దొంగను గద్దిస్తున్నాడు. నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా అని పక్క నుండి ఆయన్ని గద్దిస్తూ ఉన్నాడు, మొదటి దొంగని గద్దిస్తూ ఉన్నాడు. అలాగే మనకైతే ఈ శిక్ష న్యాయమే. మనం దొంగతనం చేశాం, అందరినీ అనేకుల్ని చంపేశాం కాబట్టి మనకైతే ఈ శిక్ష న్యాయమే. కానీ ఈయనలో ఏ తప్పు లేదు, ఈయనకి ఈ శిక్ష కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు ఆ శిక్షలో ఉన్నా కాబట్టి దేవునికి భయపడవా అని అంటున్నాడు. ఈ రెండవ విధంగా దేవునికి భయపడ్డాడు, తన సొంత నేరాన్ని, ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇలా ఆ దొంగ మార్పు చెందుతాడు. అలాగే రెండవదిగా మనం చూస్తే దొంగ యొక్క విశ్వాసం. ఆ పశ్చాత్తాపం పొందిన ఆ దొంగ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. చాలక్క. ఇక్కడ దేవునికి రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలో ఈయనకి స్థానం కావాలని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని యేసయ్యని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆయన విశ్వాసాన్ని చూడొచ్చు, ఆ దొంగ యొక్క విశ్వాసాన్ని చూడొచ్చు. ఆ విశ్వాసం ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
చాలక్క, చాలక్క. ఇక్కడ ఏముందండి, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాడు. విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన ఆ దొంగ ముందు మరణం ఉంది. ఆయనకి ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఆయన అడుగుండొచ్చు కదా, యేసయ్యా నాకు ఈ బాధను, ఈ నొప్పిని నాలో నుండి తీసివేసేయి, నాకు ఈ గాయాలు తీసేసేయి, నన్ను రక్షించు అని అడగచ్చు. కానీ ఆయన ఏమడిగాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇక్కడ ఆయన విశ్వాసాన్ని మనం చూడవచ్చు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. చాలక్క. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదవండి. చాలక్క. ఇక్కడ ఇప్పుడు మనం చదవబడిన లేఖనాలలో అన్ని మనం చూస్తే విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆ రక్షణ ద్వారా మనకి నిత్య రాజ్యం, అలాగే నిత్య జీవం వస్తుంది. దేవుని రాజ్యంలో మనకి స్థానం వస్తుంది. మనం అనుకోవచ్చు, ఆ దొంగలాగా మనం కూడా ఆఖరి నిమిషంలో మన పాపాలను ఒప్పుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆ దొంగకైతే అప్పుడు యేసయ్య అంటే ఎవరో తెలీదు, యేసయ్య సువార్త తెలీదు, ఆయనకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండుండరు. అంటే ఆయన జీవించింది క్రూరుల మధ్య, ఎంతో ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య దొంగతనాలతో జీవించాడు. కానీ ఇప్పుడు మనకైతే దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుని వాక్యం మనం రోజు వింటూ ఉన్నాము. కాబట్టి మనకైతే మనం దేవుని యందు ఆఖరి నిమిషంలో ఒప్పుకోవడానికి వీలుండదు. మన ఆఖరి నిమిషంలో ఒప్పుకోవాలన్నా మన జీవితంలో మనకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయో మనకు తెలీదు. అంటే ఏ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అలాగే అనారోగ్య పరిస్థితులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మన జీవితం ఏ రోజు మనం మరణిస్తామో మనకు తెలీదు. కాబట్టి మనం సమయం ఉన్నప్పుడే మన విశ్వాసాన్ని యేసయ్య మీద ఉంచాలి. దేవుడు మనం విశ్వసిస్తే ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి మనకు తగిన సమయంలోనే మనం దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. అది రెండోది, ఆ దొంగ విశ్వాసం అన్నమాట. తర్వాత మూడోదిగా మనం ఈ మాట కృపకు మాదిరిగా ఉంది. ఆ దొంగ విశ్వాసాన్ని చూసి యేసయ్యకి ఆయన యందు దయ కలిగింది, దయ పుట్టింది ఆయనకి. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే ఆయనకి కృప చూపించాడు, ఆయనకు రక్షణ ఇచ్చాడు. ఆయన అడుగుతాడు కదా యేసయ్య వైపు చూసి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసయ్య ఆయన గతంతో సంబంధం లేదు, నువ్వు పాపివి, నేను నీకు నా రాజ్యంలో స్థానం ఇవ్వను, నువ్వు చాలా దొంగతనాలు చేశావు, చాలా తప్పులు చేశావు అని యేసయ్య అనలేదు. ఆయన గతంతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడైతే ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడో యేసయ్య అప్పుడు ఆయనకి రక్షణ ఇచ్చాడు, ఆయన ఎడల కృప చూపించాడు, ఆయనకి రక్షణ తీసుకొచ్చాడు. చివరిదిగా మనం చూసినట్లయితే పాపక్షమాపణ ఇచ్చాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆ దొంగకి పాపక్షమాపణ ఇచ్చాడనమాట. ఆ దొంగ తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు యేసయ్య ఆయన పాపాలను క్షమించి ఆయన పాపాల నుండి విడిపించి ఆయనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే ఈ రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా చెప్పుచున్నానని వాగ్దానం చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య రేపని చెప్పలేదు, రేపు ఫ్యూచర్లో ఎప్పుడో అని చెప్పలేదు, ఈరోజే నేడే నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు నా రాజ్యంలో ఉంటావు, నా రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. మన జీవితాలలో కూడా మనం ఆ దొంగలాగా మన జీవితంలో దేవుణ్ణి ఎందు విశ్వసించి
విడిచి దేవుని యందు మనం భయము కలిగి దేవుని యందు విశ్వసిస్తే ఆయన మన ఎడల కృప చూపి మనకు రక్షణ ఇస్తాడు. మనకు పాప క్షమాపణ, మన పాపాల నుంచి మనకు విడుదల ఇచ్చి మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆ దొంగకి ఎలాగైతే వాగ్దానం చేశాడో అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా వాగ్దానం ఇస్తాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీకు నా రాజ్యంలో స్థానం ఉంటుంది అని ఆయన మనతో వాగ్దానం చేస్తాడు. ఈ చిన్ని మాటలు యేసయ్య దీవించును గాక. ఆమేన్. ఒకసారి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు నన్ను నిలువబెట్టుకున్నందుకే మీకే వందనములు తండ్రి. తండ్రి యేసయ్య ఈ రెండవ మాట ద్వారా తండ్రి మేము మీ యందు విశ్వాసం కలిగి మీ యందు భయం కలిగి జీవిస్తే మాకు రక్షణ వస్తుందని మీరు మాట్లాడారు తండ్రి. మా అందరికీ మీరు రక్షణ కలిగిస్తారని మేము నమ్ముచు ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.